హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బేబుల్ ఆడియో గురించి అయితే చాలామంది డౌట్స్ అనేవి రేస్ చేస్తున్నారు. ఒకసారి చూస్తున్నట్టయితే ఇదే అనమాట. బేబుల్ ఆడియో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్నట్టయితే తెలుగు అండ్ తెలుగు పాడ్కాస్ట్ అని చెప్పేసేసి 2 ఛానల్స్ ఉన్నాయి కదా. మనకి ఏంటి అంటే ఫస్ట్ బేబుల్ ఆడియోలో మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఒక చిన్న టెస్ట్ అనేది జరుగుతుంది. అది జస్ట్ మనకి తెలుగులో మాట్లాడితే సరిపోతుంది. అందులో తెలుగులో మాట్లాడుతున్నారా లేదా అని చెప్పేసేసి వాళ్ళు చూసుకున్న తర్వాత మనకైతే నెక్స్ట్ డే ఒక 24 అవర్స్ లేదా ఒక 2 డేస్ టైం ఉంటుంది మనకు ఒక మెయిల్ రావడానికి. ఆ మెయిల్లో మీరు ఒకవేళ తెలుగు బాగా మాట్లాడితే కనుక మీకు మీరు కంగ్రాచులేషన్స్, ఇలా మీరు అకౌంట్ అనేది సెటప్ చేసుకోవాలి పాడ్కాస్ట్కి అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వస్తుంది. సో వన్స్ మీరు పాడ్కాస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత పాడ్కాస్ట్ నుంచి మనకి ఏంటంటే ఇంకొక టెస్ట్ అనేది ఉంటుంది. సేమ్ అనమాట, సేమ్ ప్రాసెస్, సేమ్ టెస్ట్, సేమ్ అదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే అక్కడ జస్ట్ ఎటువంటి నాయిస్ వచ్చినా సరే తీసుకుంటారు అప్లికేషన్ ప్రాసెస్ వరకు. వన్స్ పాడ్కాస్ట్లోకి వచ్చిన తర్వాత చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఎటువంటి నాయిస్ ఉండకూడదండి. ఈవెన్ ఫ్యాన్ సౌండ్ కూడా ఉండకూడదు. లైట్లు కానీ ఫ్యాన్ సౌండ్ కానీ లైట్స్ కాదు సారీ ఫ్యాన్ సౌండ్ ఆపేసేసి అండ్ అలాగే ఎటువంటి ఎవరు నాయిస్ లేకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకొని, అది కూడా ఎకో అంటే ఏంటి అంటే మీరు మాట్లాడే సౌండ్ మీకే రిపీట్ అవ్వకుండా ఉండాలి. అలాంటి ఒక ప్లేస్ చూస్ చేసుకోండి. అంటే లైక్ ఎలా అంటే కబోర్డ్స్ లైక్ ఇలా బెడ్రూమ్ లైక్ ఉంటుంది కదా, అట్లాంటి ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళి కంప్లీట్గా దాని మీదే ఉండి ఆ టెస్ట్ అనేది కంప్లీట్ చేయండి ఎటువంటి నాయిస్ రాకుండా. మీరు పాడ్కాస్ట్లో అయితే కంపల్సరీగా పాస్ అవుతారు. వన్స్ ఆ టెస్ట్ కంప్లీట్ అయితే మీకు ఒక వితిన్ 24 అవర్స్లో ఒక మెయిల్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ మీరు ఇలా పాడ్కాస్ట్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. ఎందుకంటే నాకు మెయిల్ వచ్చింది, అందుకే నేను చెప్తున్నానండి. సో మీరు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక పాడ్కాస్ట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది. జాయిన్ అయిన తర్వాత కాల్ తీసుకోవడానికి క్యూ అనేది ఉంటుంది. ఆ క్యూలో జాయిన్ అవ్వాలి. అక్కడ కూడా ఏంటంటే మైనస్లు ప్లస్లు, ఓన్లీ వైర్డ్ హెడ్సెట్ మాత్రమే యూస్ చేయాలి. మన బ్లూటూత్ హెడ్సెట్స్ అసలు యూస్ చేయకూడదు. అది కానీ లేదా యూఎస్బి మైక్, అంతకు మించి అసలు నో ఆప్షన్ అనమాట. ల్యాప్టాప్ అయితే మ్యాండటరీ అండి, ఫోన్లో అయితే అసలు అవ్వదు. అండ్ వైఫై కూడా మస్ట్ అనమాట దీనికి. మాకు వైఫై లేదు, ల్యాప్టాప్ లేదు అని అంటే కనుక మీరు ఇక్కడే క్విట్ అయిపోండి. ఎందుకంటే నేను అసలు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి ఫోన్లో కూడా ట్రై చేస్తే నాకు ఏమొచ్చింది అంటే ఓకే నా నెట్వర్క్ బాగానే ఉంది, అప్లోడ్ స్పీడ్ బాగానే ఉంది, లేటెన్సీ ఏంటంటే 60 చూపిస్తుంది. లేటెన్సీ 40 ఉండాలి, 40 బిలో ఉండాలి. 40 బిలో ఉంటేనే మనకి అయ్యిద్ది అనమాట. సో దీనివల్ల నో అనమాట. అందుకే చెప్తున్నాను, మీ దగ్గర కనుక ల్యాప్టాప్ ఉండి పర్టికులర్గా వైఫై ఉండి నేను చేసుకోగలుగుతాను, నాకు ఒక ప్రైవసీ ప్లేస్ ఉంది, నాకు ఎటువంటి నాయిస్ లేదు అని అనుకున్న వాళ్ళైతే డెఫినెట్లీగా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చండి. మంచిగా ఈ వర్క్ చేసుకోండి. పర్ అవర్కి $8 అని చెప్పారు కానీ ఫస్ట్లో అయితే అలా రావండి. ఎందుకు అంటే మీ కాల్ క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే 3 కాల్సే ఇస్తారు. మీ కాల్ క్వాలిటీ కనుక బాగుంటే కనుక ఇంకా పెంచుతారు. 3 నుంచి 6 చేస్తారు, 6 నుంచి అట్లా 10 నుంచి 15 అలా చేస్తారనమాట. అలా చేస్తే ఒకవేళ మీ కాల్ క్వాలిటీ బాగాలేదు అంటే కనుక డ్రాప్ అవుట్ చేసేస్తారు, మిమ్మల్ని పాడ్కాస్ట్ నుంచి అయితే తీసేస్తారు. ఇదే ఇందులో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటంటే చిన్న నాయిస్ ఉండకూడదు. ఇంకొకటి ల్యాప్టాప్ అనేది మస్ట్ అనమాట. అండ్ వైఫై కూడా మస్ట్. ఇంకా వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియర్గా ఉండాలి. వైర్డ్ హెడ్సెట్ అనేది మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. మైక్ కూడా ఉండాలి. ఇవన్నీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళైతే కనుక ఇక్కడే క్విట్ అయిపోండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులో మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఇంకొకరిని రిఫర్ చేస్తే కనుక మీకు $20 అనేవి వస్తాయండి. వాళ్ళు పాడ్కాస్ట్లోకి వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కాల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ఒక 10 కాల్స్ తీసుకుంటే మీకు $20 అనేవి మీకైతే పడిపోతాయి. దీనిలో ప్లస్ ఏంటంటే ఇంకొకటి, మీకు ఎవ్రీ
థర్స్డే ఎవ్రీ ట్యూస్డే మీకు పేమెంట్ అనేది రిలీజ్ ఉండిద్ది. సో బేబుల్ ఆడియో అయితే సేఫ్ అండ్ సెక్యూర్, కాకపోతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది. పిన్ టు పిన్ వాళ్ళకి ఏం కావాలో అదే అడుగుతున్నారు. కంప్లీట్గా కాల్ ఎలా చేయాలి, కాల్లో ఎలా మాట్లాడాలి అనేది అయితే నేనైతే కంపల్సరీగా మీకు కావాలంటే ఒక వీడియో అనేది అయితే నేను చేస్తాను. మీకు కావాలంటే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా అయితే మీకు ఒక వీడియో చేస్తాను. ఏం లేదండి, బేబుల్ ఆడియో కూడా జస్ట్ జో స్టాక్స్ లాగే ఉండిద్ది, కాకపోతే జో స్టాక్స్లో ఇన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. బట్ బేబుల్ ఆడియోలో మాత్రం రిస్ట్రిక్షన్స్ మాత్రం మస్ట్ అన్నమాట. సో మీరు ఆచితూచి అడుగైతే వేయాలి. పాడ్కాస్ట్ అసైన్మెంట్ రాసేటప్పుడు మాత్రం మీకు ఏదన్నా డౌట్ ఉంది పాడ్కాస్ట్ అసైన్మెంట్ రాసేటప్పుడు అని అంటే కనుక జస్ట్ నాకు ఒక మెసేజ్ చేయండి. నేను నా వాట్సాప్ లింక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎలా ఆ అసైన్మెంట్ ఎలా గెయిన్ అవ్వాలి అనేది నేను కంప్లీట్గా చెప్తాను. కంపల్సరీగా మీరైతే పాడ్కాస్ట్లో మాత్రం అసైన్మెంట్ అనేది క్లియర్ చేసేలా నేనైతే చేస్తాను. ఓన్లీ ఒక్క ఛాన్సే ఉండిద్దండి. సో మీరు ఎటువంటి తప్పిదం అయితే చేయొద్దు. అసలు కంపల్సరీగా మంచిగా టెస్ట్ అనేది రాయాలి, రాస్తేనే అండి. లేదంటే ఓన్లీ ఒక్క ఛాన్సేనండి వాళ్ళు ఇచ్చేది, అంతకు మించి కూడా ఇవ్వట్లేదు. లేదా ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ అది నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ అటెంప్టే నేనైతే పాస్ అయ్యాను, అందుకే నాకు ఆ విషయం తెలీదు. నేను గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడైతే ఇలా చెప్పారనమాట. ఇలా నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను, సో నాకు ఇలా పాడ్కాస్ట్ అసైన్మెంట్లో పోయింది, నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తారని అడిగినప్పుడు సార్ ఇలా చెప్పారనమాట. మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయితే కనుక మీకు మేమైతే ఇంకో ఛాన్స్ ఇస్తామని అయితే చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు. సో ప్లస్లు మైనస్లకు వచ్చేసేసి, ప్లస్ అంటే మీరు మంచిగా ఆడియో క్వాలిటీ ఉంటే కనుక మీరు దాదాపుగా ఒక రోజుకి $13 నుంచి $20 ఎర్న్ చేసుకోవచ్చు వన్ డేకి. అదే మైనస్లో వచ్చేసరికి కంపల్సరీగా మ్యాండేటరీగా ల్యాప్టాప్ కావాలి అండి, ఇంకొకటి వైర్డ్ హెడ్సెట్ కావాలి, అది కూడా 20 to 24 హెడ్స్ ఉన్నది మాత్రమే కావాలి. అక్కడ మెన్షన్ చేస్తారు మనకి డీటెయిల్స్లో. ఇంకొకటి వచ్చేసరికి వైఫై అయితే కంపల్సరీ అండి. మీరు మొబైల్ డేటా లేదా 5G యూజ్ చేస్తారంటే అసలు వేస్ట్ అది. మీరు అసలు ఇక్కడే క్విట్ అయిపోయింది. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు పాడ్కాస్ట్ అసైన్మెంట్ కూడా క్లియర్ చేసి వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఏంటి లేటెన్సీ ఇంత చూపిస్తుంది, నా అప్లోడ్ స్పీడ్ ఏంటి ఇంతే ఉంది, మీరు వెళ్ళట్లేదు అంటే మీరు గంటల తరబడి చూసినా సరే అది ముందుకు వెళ్ళదండి. అందుకే చెప్తున్నా, మీకు వైఫై కానీ ల్యాప్టాప్ కానీ లేదు అంటే అసలు క్విట్ అయిపోవడం బెటర్. ఎందుకు అంటే మీరు ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దు టైంని. మీకు ఎనదర్ ప్లాట్ఫామ్స్ ఏమన్నా కావాలంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను వేరే ప్లాట్ఫామ్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరైతే నేను చూపించింది అయితే నేను స్లో మోడ్లో పెట్టి చూపించాను, మీరు ఒకసారి చిన్నగా చూడండి. చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా అంటే పాడ్కాస్ట్లోకి మీకు అర్థమయ్యిద్దిలేండి. అక్కడ మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక, ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక నన్ను ఒకసారి అడిగితే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను నా వాట్సాప్ లింక్ అనేది. మీరు మాత్రం ఆ అసైన్మెంట్లో ఎలా గెయిన్ అవ్వాలో, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో నేనైతే కంప్లీట్గా మీకైతే నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీరేం కంగారు పడకండి, ఓన్లీ ఒక్క ఛాన్సే ఉంటుంది. సో మీరు ఎటువంటి తప్పుడడుగు లేకుండా మంచిగా అసైన్మెంట్ అనేది రాస్తే కనుక మంచిగా క్లియర్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి, వైఫై ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అండి. అగ్రిమెంట్ గురించి చూసుకుంటే కనుక నేను అది కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అగ్రిమెంట్ గురించి కూడా ఒక పర్సన్ అడిగారు. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.